హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి చాలామంది సబ్స్క్రైబర్స్ ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సిలబస్ తెలుగులో చెప్పండి. దాంతోపాటుగా మనకున్నటువంటి టైం ఆల్మోస్ట్ ఒక 50 డేస్ వరకు, 50 డేస్ కూడా లేదండి, 40 డేస్ అయితే టైం ఉందండి. ఈ 40 డేస్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాన్ని అయితే అడుగుతున్నారండి. 2023లో ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరి ఆఫ్టర్ లాంగ్ టైం, మరి మర్చిపోయారో ఏమో తెలియదు, కానీ ఆఫ్టర్ లాంగ్ టైం వీటి యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే ప్రకటించడం జరిగింది. డిసెంబర్ ఎండింగ్లో మనకు పరీక్షల డేట్స్ అయితే ప్రకటించారండి. మరి ఈ ఉన్నటువంటి టైంలో మనము ఏ విధంగా ఈ టైంను ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు, ఓకేనా? ఈ నోటిఫికేషన్ ఓన్లీ ఫీమేల్స్కే ఇవ్వడం జరిగింది, అందరికీ తెలిసిందే. ఓకే, మరి ఇందులో మరి సిలబస్ ఏముంటుంది? సో గైస్, దీనికి మనము టెస్ట్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నామండి. మరి మీ యొక్క రెస్పాన్స్ని బట్టి అదైతే ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ కావాలనుకున్న వారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మనం టెస్ట్ సిరీస్ తయారు చేస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో 80కి 80 మార్కులు అందించినది మన టెస్ట్ సిరీస్ అండి. రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించిందండి, ఓకేనా? ఎవరికి సాధ్యపడినటువంటి ఒక ఫీట్ సాధించిన ఘనత మనకే దక్కుతుంది. సేమ్ అదేవిధంగా 100% అక్యురసీతో, సో ఆల్మోస్ట్ ఒక 20 to 30 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత వీటిని రూపొందించడం అయితే జరుగుతుంది, ఓకేనా? ఒకవేళ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి అయితే రూపొందిస్తాము. ఓకే, మరి సిలబస్ చూద్దామండి. ముందుగా మనము ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా సిలబస్ అనేది మన ఆయుధం అండి. సిలబస్ ముందు పెట్టుకొని మన ప్రిపరేషన్ సాగించాలి. వితౌట్ సిలబస్ ఒక్క అడుగు కూడా ముందు వేయలేమండి, ఓకేనా? సిలబస్ లేకుండా ప్రిపేర్ అవ్వడం అంటే ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళడంతో సమానం, ఓకేనా? మరి చూద్దామండి. మొత్తం మనకి 6 యూనిట్స్ అయితే ఇందులో ఉన్నాయండి. మొత్తం ఎన్ని యూనిట్స్? 6 యూనిట్స్ ఉన్నాయండి. అందులో మనం చూసినట్లయితే మొదటిది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, సమాజ ఆరోగ్య నర్సింగ్ అంటారండి. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అంటే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ఏముంటుందండి? నర్సు యొక్క పాత్ర ఏంటి సమాజంలో ప్రజలకి, ముఖ్యంగా గ్రామాలలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా వారికి ఎలాంటి సేవలు అందించాలి కమ్యూనిటీస్కి, సమాజానికి, ఓకేనా? నర్సింగ్ వృత్తిలో భాగంగా అవన్నీ కూడా మనం చదవాల్సి అయితే ఉంటుంది. డైరెక్ట్ టాపిక్ ఇచ్చారంతే. నెక్స్ట్ ఆరోగ్య మిషన్ లేదా ఆరోగ్య ప్రమోషన్, హెల్త్ ప్రమోషన్ అంటే టీకాల గురించి కావచ్చు, మెడిసిన్స్ గురించి కావచ్చు, పోలియో చుక్కల గురించి కావచ్చు, మనము ప్రజలకి ఒక అవగాహన అందిస్తూ ఉంటామండి కదా. దాని గురించి అయితే ఇంకా చాలా అంశాలు ఉంటాయి ఇందులో, వాటి గురించి చూద్దాం. ఇక్కడ పోషకాహారం ఏం తీసుకోవాలి, సబ్ టాపిక్స్, మానవ శరీరం మరియు శుభ్రత, పర్యావరణ పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం అండి, మెంటల్ హెల్త్ అంటాం కదా. సో వీటన్నిటి గురించి కూడా, ఓకే, మరి యాజ్ ఒక ఏఎన్ఎం, ఒక మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్గా వీటి గురించిన ప్రమోషన్ అయితే చేయవలసి ఉంటుంది. సో మనకు ఇవన్నిటిపైన కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది పరీక్షలు. మరి ఏమంత హార్డ్ ఉండవండి, డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి మనకి ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ హెల్త్ నర్సింగ్ అండి. ఇందులో వ్యాధులు నివారణ మరియు పునరుద్ధరణ అనేటువంటి అంశాలు ఉంటాయి. చూద్దాం. ఇన్ఫెక్షన్ మరియు ఇమ్యునైజేషన్, ఓకే, ఇన్ఫెక్షన్ మరియు ఇమ్యునైజేషన్. నెక్స్ట్ సంక్రమించే వ్యాధులు, కమ్యూనికబుల్ డిసీజెస్, కమ్యూనిటీ ఆరోగ్య సమస్యలు, ఓకే, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ప్రథమ చికిత్స మరియు రెఫరల్ అనేటువంటి అంశాలైతే ఈ 3rd యూనిట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి, సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే చైల్డ్ హెల్త్ నర్సింగ్, చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేటువంటి అంశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ మిడ్వైఫరీ, ఓకే, మిడ్వైఫరీ అనేటువంటి టాపిక్ పైన ఉంటుంది. ఓకే, ఏఎన్ఎం అంటేనే అది కదండి. సో వీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన లక్ష్యాలు ఏంటి, చర్యలు ఏంటి, ఓకేనా, అవన్నీ కూడా మనకి ఇదైతే ఇందులో ఉంటాయి. నెక్స్ట్
ఆరోగ్య కేంద్ర నిర్వహణ, ఓకేనా, హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ అంటారండి దీన్ని. సో ఈ విధంగా మనకు 6 యూనిట్లు ఉన్నాయండి, 6 యూనిట్లు. సో మనకు ఉన్నటువంటి టైము సో ఒక 40 డేస్ వేసుకుందామండి, 40 డేస్ ప్లాన్గా చెప్పుకుందాము. మరి ఈ 40 డేస్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 6 యూనిట్లు, ఓకేనా, 6 యూనిట్లు. గట్టిగా కొడితే ఒక్కో సబ్జెక్ట్కు ఒక 5 డేస్ అలా ఉంటుంది అనుకుందామండి, 5 డేస్ మాత్రమే ఉంటుంది, గమనించాలి అందరూ కూడా. మరి చాలా రోజుల క్రితం మనకు నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్లో ఉంటారండి, ఓకే, ప్రిపరేషన్లో ఉంటారు, వారికి నో ప్రాబ్లం అండి. కొత్తగా ఎవరైతే బుక్స్ పట్టారో వారు చేయాల్సిన పని ఏంటి అంటే, సో మనము ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ని మనము చదవాలండి, ఒక సబ్జెక్ట్. చాలా చిన్న సిలబస్ అండి ఇది, సిలబస్ అయితే చాలా చిన్నది, మరీ హెవీగా ఉండదు, ఈజీగా కంప్లీట్ చేయవచ్చండి దీన్ని. మనకి ఇటీవల స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ విడుదలైంది తెలుసా, అందులో 20 యూనిట్స్ ఉంటాయి. అందులో ఒక యూనిట్లో ఉండేటువంటి టాపిక్స్ ఇవన్నీ అండి, నిజంగా చెప్పాలంటే అంత చిన్న టాపిక్స్ ఇవి. స్టాఫ్ నర్స్లో 20 యూనిట్లు చాలా హెవీ అండి, చెప్పాను కదా. అందులో ఒక 9th యూనిట్ ఉంటుందండి, చాలా పెద్దది అది. ఆ 9th యూనిట్లో ఉండేటువంటి టాపిక్స్లో సగం ఉంటాయి ఇవంతే. అంటే అర్థం చేసుకోండి, అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రిపేర్ అవ్వడము చాలా ఈజీ అని అర్థము. సిలబస్ తక్కువగా ఉంది అండ్ తెలుగులో పరీక్ష ఉంటుంది మనకి. మీరే మాకు తెలుగులో ఎగ్జామ్ కావాలని మీరు చేసిన రిక్వెస్ట్ మేరకే దీన్ని తెలుగులో పెట్టారండి, అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకే, ఓకేనా. సో తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా మనకు క్వశ్చన్ రావచ్చు ఎగ్జామ్లో, తెలుగు అండ్ ఇంగ్లీష్లో, బట్ రెండిట్లో ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ టెస్ట్ సిరీస్ కనుక మనం ప్రిపేర్ చేస్తే బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో రెండిట్లో కూడా మనము ప్రొవైడ్ చేయడానికైతే ప్రయత్నిస్తాము. సో మనకి ఒక్కో టాపిక్కి 5 రోజుల టైం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక టాపిక్ అయితే మనము కంప్లీట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ తీసుకుంటే దీన్ని ఫస్ట్ డే ఒక 1 hour చదవాల్సి ఉంటుంది, ఓకేనా. సో దీంట్లో ఏమేమి ఉన్నాయని చూడాలి మనము. అంటే చాలామంది వర్క్ చేస్తూ ఉంటారండి, ఏఎన్ఎంగా కావచ్చు, ఇతర వర్క్స్ అయితే చేస్తుంటారు. మిగిలిన టైంని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఖాళీగా ఉన్నట్లయితే నో ప్రాబ్లం అండి, డే మొత్తం కూడా ప్రిపరేషన్కే యూజ్ చేయండి. ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయితే మాత్రము సో మీకు ఖాళీ టైము ఎక్కడ మిగులుతుంది అనేది, టైం మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ మిగిలిన టైంలో ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours మిగిలింది అనుకోండి, ఈవినింగ్ కొంచెం ఎక్కువ మిగులుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 3 hours మొత్తం 5 hours మిగులుతుంది. మీరు కనుక ఈ 5 hours కనుక చదివారనుకోండి ఖచ్చితంగా జాబ్ కొట్టచ్చండి, 5 hours ఎక్కువ డైలీ చదవడం, ఓకేనా, గమనించాలి. సో ఈ విధంగా మనము సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయాలండి. మనం ఎంత చదివినా, ఎన్ని ఆన్లైన్ కోచింగ్స్ తీసుకున్నా కూడా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయకపోతే ఏం అర్థం కాదండి. మనం ఏం చదివాము, అసలు మనకి ఎన్ని మార్కులు వస్తాయి, ఏ పార్ట్లో మనము సిలబస్లో ఏ పార్ట్లో మనము స్ట్రెంగ్త్ ఉంది మనకి, అంటే చాలా కవర్ చేసాము, ఏ పార్ట్ని మనం కవర్ చేయలేకపోయాం అనే అంశాలు మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇది ఒక మీ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ అని చెప్పేదే ఈ టెస్ట్ సిరీస్లు, గ్రాండ్ టెస్ట్లు అండి. కాబట్టి మంచి అవకాశము, అందరూ కూడా ఉపయోగించుకోవాలి, టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ మీకు కావాలనుకున్నవారు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ మాకు కావాలనుకున్నవారు యాక్యురేట్గా 100% యాక్యురేట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందచేయడం జరుగుతుంది. మీరు ఉద్యోగం సాధించడంలో సహాయపడుతుంది. సో మీ ఫీడ్బ్యాక్తో మేమైతే దీన్ని రూపొందిస్తామండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.